జాపనీస్ కిడ్స్ అంత డిసిప్లిన్డ్ గా ఎలా ఉండగలుగుతున్నారో మీకు తెలుసా? ఆన్సర్ వాళ్ళ అప్బ్రింగింగ్ లోనే ఉంది. జాపనీస్ కల్చర్ లో చిన్నప్పటి నుంచే క్లీనింగ్ టైం ని ఇంట్రడ్యూస్ చేస్తారు. కిడ్స్ వాళ్ళ రూమ్ ఇంకా వాష్రూమ్ వాళ్లే క్లీన్ చేసుకుంటారు. అలా పెద్దయ్యాక వాళ్ళ సెల్ఫ్ రిలయన్స్ పెరుగుతుంది. మనం మన కిడ్స్ కంటే మనమే బెటర్ గా క్లీన్ చేస్తామని ఎలాంటి క్లీనింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వకుండా వాళ్ళని దూరంగా ఉంచుతాం. కానీ ఇలాంటి హ్యాబిట్స్ చిన్నప్పటి నుండి లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లో ఇండిపెండెంట్ గా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఇవన్నీ నేర్చుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు. జాపనీస్ పేరెంటింగ్ లో ఇండివిజువల్ అచీవ్మెంట్స్ తో పాటు గ్రూప్ అచీవ్మెంట్స్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ అప్రిసియేషన్ ఇస్తారు. అదే ఇండియన్ పేరెంటింగ్ లో ఒక గ్రూప్ తో పర్ఫార్మ్ చేసినా కూడా ఇండివిజువల్ గానే అప్రిషియేట్ చేస్తారు. గ్రూప్ అచీవ్మెంట్స్ కి ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ అప్రిసియేషన్ ఇవ్వరు. దీని వల్ల కిడ్స్ కి ఇండివిజువల్ గా పర్ఫార్మ్ చేయాలి అన్న ప్రెషర్ ఒకటి బిల్డ్ అవుతుంది. యాజ్ అ గ్రూప్ కలెక్టివ్ స్ట్రెంగ్త్ తో సక్సెస్ ని అచీవ్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ కి దూరం అవుతారు. మనం కూడా మన కిడ్స్ కి సెల్ఫ్ క్లీనింగ్ అండ్ టీమ్ వర్క్ లాంటి యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అని నేర్పించొచ్చు. పేరెంటింగ్ అంటే కంట్రోల్ కాదు, ట్రస్ట్ అండ్ గ్రాడ్యువల్ ఇండిపెండెన్స్ తో బిల్డ్ అవుతుంది. బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్ కిడ్స్ రేజ్ అవుతారు. ఇలాంటి యూస్ఫుల్ పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మా పేజ్ ని ఫాలో చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.